వచ్చి ఆయన గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి విచారం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ తల్లి గారు నేను అంటాం పొరపాటు జరిగింది అనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఎవరెవరు? చంద్రబాబు గారా? బాలకృష్ణ గారు. మళ్ళీ నాకు అర్థం కావాలా, బాలకృష్ణ గారా అని మళ్ళీ బాలకృష్ణ గారు చెప్పారా? కాదండి, నరేంద్ర మోడీ గారి తల్లిని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన కామెంట్ చేశారు. ఎవరు? బాలకృష్ణ గారు చేశారు. వెంటనే సాయంత్రానికి గుంటూరు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి విచారం వ్యక్తం చేస్తానని చెప్పారు. ఎవరు? బాలకృష్ణ గారేనా? ఎస్, చెప్పారు. ఆయన విచారణ వ్యక్తం చేశారు. విచారం రియలైజ్ అవనివ్వండి, ఏదైనా కానివ్వండి. నేననేది ఇక్కడ కూడా అలాంటి సందర్భం జరిగింది కాబట్టి ఆయన విచారం వ్యక్తం చేయటం కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అలా అనకుండా ఉండాల్సిందని చిరంజీవి గారికి వ్యక్తిగతంగా చెప్పడం కానీ, లేకపోతే బహిరంగంగా చెప్పడం కానీ జరగకపోతే చిరంజీవి అభిమానుల్లో మాత్రం ఇది ఎప్పటికీ కూడా అలా వీళ్ళ పట్ల వ్యతిరేక భావన ఇంకా ప్రబలే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు వ్యక్తిగతం కాదు, అది తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ప్రయోజనాల కోసం, సౌకర్యాల కోసం అందరి తరఫున వెళ్ళి మాట్లాడిన పరిస్థితి ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్రస్తావిస్తున్నారు. ఏంటి, ఆయన నమస్కారం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నమస్కారం చేయలేదని. ఇంకోటి ఏంటంటే ఆ రోజు కూడా తప్పిదం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం అంతవరకు మాత్రమే ఎందుకు వీడియో విడుదల చేయాల్సి వచ్చింది. అది చిరంజీవి గారిని చిన్నబుచ్చినట్లేదా? అలా వీడియో విడుదల చేసిన ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా? పోనీ తప్పు అయి ఉంటే. ఎందుకంటే అది నష్టపోయింది. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల సందర్భంగా ఆ విషయంలో చాలా నష్టపోయింది. చిరంజీవి గారికి నమస్కారం జగన్ గారు చేయలేదనే దాని మీద చాలా నష్టపోయిన పరిస్థితి. అప్పుడు ఇప్పటికైనా వాళ్ళు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే వాళ్ళు ఎందుకు ఆ వీడియో అలా రిలీజ్ చేయాలంటే బయటికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకేం చెబుతారులేండి, అయిపోయింది. ఇప్పుడు నేనే చేయమని చెప్పగలుగుతారా ఏంటి? రైట్, మళ్ళీ మాట్లాడదాం. చెప్పారు కదండి ఆ లేఖలో, ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు కదా, సో వాళ్ళు కూడా చెప్పాలి. రైట్, చిన్నప్పరెడ్డి గారు, ఇప్పుడు ఒక డౌట్ అందరికి, అసలు ఆ రోజు వీడియో రిలీజ్ చేసింది ఎవరు? చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ దండం పెట్టిన వీడియో రిలీజ్ చేసింది ఎవరై ఉంటారు? టీడీపీ జనసేన అన్న రిలీజ్ చేసి ఉంటుందంటారా మీ అనుమానం? సార్, అంతటి పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటే ఓవరాల్ గా లైవ్ ఇస్తారు సార్. అది లైవ్ ఏం కాదు, అది లేదు, అదంతా పర్సనల్ గా లైవ్ కాదు, అది ఇచ్చారు, లైవే ఇచ్చారు. లైవ్ ఇచ్చినటువంటి దాన్ని